తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ లీడర్. తుని నియోజకవర్గంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మాత్రం ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సీటును దక్కించుకునేందుకు ఆయన కింద మీద పడుతున్నారు. ఇప్పుడు ఇదే అంశం ఆయనకు పెద్ద సవాలుగా మారిందా? కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. కోరం లేకపోవడంతో 4వ వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఎన్నికకు 17 మంది వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. వారంతా తుని చైర్పర్సన్ ఇంట్లోనే ఉన్నారు. దాంతో కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. అయితే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గం నుంచి 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో చంద్రబాబు, ఎన్టీఆర్ ప్రభుత్వాల్లో తిరుగులేని నేతగా వ్యవహరించిన యనమల ఇప్పుడు తునిని హ్యాండిల్ చేయలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా యనమల కూతురు యనమల దివ్య ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపని యనమల తన కుమార్తె దివ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. కానీ ఆమె పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదు. ఎక్కువ సమయం బెంగళూరులో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో తండ్రి యనమలే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ తుని మున్సిపాలిటీని హ్యాండిల్ చేయడంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మున్సిపల్ వైస్ చైర్మన్ విషయంలో కింద మీద పడుతున్నారు. అటు వైసీపీ నేతలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టినా ఏమీ చేయలేకపోతున్నారు. గతంలో తుని మున్సిపాలిటీలో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సీట్లన్నీ దాదాపుగా ఏకగ్రీవం చేసుకుంది. అప్పటి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చక్రం తిప్పడంతో ఇది సాధ్యమైంది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఖాళీ అయింది. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో టీడీపీలో చేరిన వారు చేరగా మిగిలిన వారిని దాడిశెట్టి రాజా క్యాంపులో ఉంచారు. వారిని ఎన్నికకు రానివ్వడం లేదు. అంతేకాదు ప్రతిసారి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు వస్తున్నారు, వైసీపీ కౌన్సిలర్లు రావడం లేదు. పైగా చెలో తుని అని పిలుపునిచ్చి ఉద్రిక్తతలు రేపుతున్నారు. అయినా వారిని కట్టడి చేయడంలో యనమల విఫలమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రౌడీయిజానికి ఆయన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయం టీడీపీ కార్యకర్తల్లో వినిపిస్తోంది. మొత్తంగా వైసీపీ కౌన్సిలర్లు చేజారకుండా వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారిని ఎలాగైనా ఆయన నుంచి తప్పించి టీడీపీలో చేర్చుకోవాలని యనమల ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైస్ చైర్మన్ సీటును టీడీపీ కైవసం చేసుకోవడం మాత్రం మాజీ మంత్రి యనమలకు కత్తి మీద సాములా మారిందని టాక్ వినిపిస్తోంది.